హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే స్పెషల్ రెసిపీ కరేపాకు కారం పొడి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: 2 కప్పుల కరేపాకుని శుభ్రంగా ఉప్పు నీళ్ళలో 4 నుంచి 5 సార్లు వరకు కడుక్కొని పెట్టుకోండి. 4 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు, 3 టేబుల్ స్పూన్ల కందిపప్పు, 5 టేబుల్ స్పూన్ల ధనియాలు, జీరా 2 టేబుల్ స్పూన్, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. 1 వెల్లుల్లిని ఒలుచుకొని పెట్టుకోవాలి. 12 ఎండుమిర్చిని ముక్కలు చేసుకొని పెట్టుకోండి. టేస్ట్కి తగ్గినంత ఉప్పు. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తయారు చేసుకునే విధానం: ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కినాక ధనియాలు వేసుకోండి. ధనియాల్ని కొంచెం సేపు వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి. ధనియాలు కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత జీరా వేసుకోండి. జీరా వేసుకొని జీరాని కూడా కొంచెం సేపు వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. తర్వాత ఎండుమిర్చి ముక్కలు వేసుకోండి. ఎండుమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టుకోవాలి. చూసారా, కలర్ చేంజ్ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఆ ప్యాన్లోనే కందిపప్పు యాడ్ చేసుకోండి. తర్వాత మినప్పప్పు కూడా యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఈ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటే చాలు. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత ఆ ప్యాన్లోనే చింతపండు వేసుకోండి. తర్వాత వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూసారా, కలర్ చేంజ్ అయిపోయింది. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఆ ప్యాన్లోనే కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. కరివేపాకులో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. అట్లాగా మిక్స్ చేసుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. కరివేపాకు తింటే హెల్త్కి చాలా మంచిది. మెయిన్ హెయిర్కి, ఐస్కి, స్కిన్కి చాలా మంచిది. కరివేపాకు తినని వాళ్ళ కోసం ఇట్లా కరివేపాకు కారం పొడి చేసి పెట్టండి. కరివేపాకుని ఇలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మేము డ్రై రోస్ట్ చేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చల్లగా చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పొడి చేసుకోవాలి. ఈ కారపొడి మెయిన్గా టిఫిన్స్లో అయితే చాలా టేస్ట్గా ఉండిద్ది. అట్లాగే రైస్లో కూడా వేసుకొని తినొచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి. మిక్సీ జార్లోనే టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇవి పౌడర్ పట్టే ముందు వేసుకోండి. వేసుకున్నాక పౌడర్ పట్టుకోవాలి. ఎక్కువ సాఫ్ట్గా కూడా పౌడర్ని పట్టుకోకూడదు. ఇలా బరకగా ఉండాలి కారపొడి. ఒక ప్లేట్లోకి వేసుకోండి. మన కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. నోరూరించే కరివేపాకు కారం పొడి రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.